హలో క్రియేటర్స్, ఎట్లా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్ వీడియోకి ఈ వీడియోకి చాలానే గ్యాప్ వస్తుంది. సారీ ఫర్ దట్. దానికి చాలానే రీజన్స్ ఉన్నాయి, కానీ ఆయన్ని చెప్పి మీ టైం వేస్ట్ నేను చేయాలనుకోవట్లేదు. కాబట్టి ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. 1 kg చాక్లెట్ ట్రఫుల్ కేక్కి మనకి 500 నుంచి 600 grams వరకు చాక్లెట్ గనాచ్ అయితే యూజ్ అవుతుందండి. సో గనాచ్ ప్రిపరేషన్ రేషియో ఎలా ఉంటుందంటే 2:1. అంటే మనం డార్క్ కాంపౌండ్ 1 కప్పు తీసుకుంటే 1/2 కప్ విప్పింగ్ క్రీమ్ తీసుకోవాలి. అదే మెజర్మెంట్స్లో చూసినట్టయితే కనుక నేను 400 grams డార్క్ కాంపౌండ్ తీసుకుంటే అందులో సగం 200 grams వరకు విప్పింగ్ క్రీమ్ని తీసుకున్నాను. మీ దగ్గర విప్పింగ్ క్రీమ్ లేకపోతే కనుక ఫ్రెష్ క్రీమ్ కూడా యూస్ చేసుకోవచ్చు. అందులో 2 tablespoon బటర్ని యాడ్ చేసుకొని డబల్ బాయిలింగ్ మెథడ్లోని ఈ చాక్లెట్ని విప్పింగ్ క్రీమ్ని బటర్ని బాగా కరిగేటట్టుగా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. అండ్ నేను అవెన్లోనే హీట్ చేసుకుంటున్నాను కాబట్టి ప్రతి 10 secondsకి లోపల పెట్టి తీసి మళ్ళీ ఒకసారి కలిపి మళ్ళీ అవెన్లో పెట్టుకుంటున్నాను. లేదు మీ దగ్గర అవెన్ లేదంటే కనుక డబుల్ బాయిలింగ్ మెథడ్లోనే చేసుకోవచ్చు. నేను మాత్రం అవెన్లో ప్రతి 10 secondsకి ఒకసారి అలా పెట్టి తీసి మళ్ళీ బాగా కలిపి మళ్ళీ పెడుతున్నాను అన్నమాట. ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూస్తున్నారా మన గనాచ్ అనేది ఎంత మంచిగా షైన్ అవుతుందో. ఇప్పుడు ఈ గనాచ్ మీద ఒక మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అట్లీస్ట్ ఒక 15 to 20 minutes. ఇప్పుడు కేక్ కటింగ్ అనేది చూసుకోవాలి. కేక్ కటింగ్ ఎంత మంచిగా చేసుకుంటే అంటే ఎంత ఈవెన్గా చేసుకుంటే మనకి కేక్ ఫినిషింగ్ కూడా అంతే మంచిగా ఉంటుందండి. సో మనకి పైన లైట్గా డోమ్ షేప్ అనేది వస్తుంది కదా, దాన్ని ఈవెన్గా నీట్గా కట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూస్తున్నట్టు రౌండ్ కేక్ అయితే ఇలా ఫస్ట్ చిన్న ఘాటులా పెట్టుకొని సైడ్ ముందు ఎడ్జెస్ అనేవి కట్ చేసి తర్వాత మనం లోపల పూర్తిగా కట్ చేయాలి. ఏదో బాగా మాస్టర్ షెఫ్ అన్నట్టు ఒకేసారి కట్ చేస్తే మనకి ఈవెన్గా అనేది రాదు. సో ఎప్పుడు కూడా ఫస్ట్ ఎడ్జెస్ చుట్టూ కూడా చిన్న చిన్న ఘాట్లు పెట్టుకొని తర్వాత ఆ ఘాట్ల నుంచి చిన్నదిగా బ్రెడ్ నైఫ్ కాబట్టి ముందుకి వెనక్కి లాగుతూ ఉంటే మనకి ఈవెన్గా బ్రెడ్ అనేది స్లైస్ అవుతుంది. ఇక్కడ మీరు స్లైస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత పర్ఫెక్ట్గా నేను కట్ చేశాను. ఇంకా కటింగ్ విషయంలో ఏమైనా డౌట్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ చాక్లెట్ ట్రఫుల్ కేక్కి కింద బోర్డు మీద ఫస్ట్ లైట్గా చాక్లెట్ని గనాచ్ని అయితే అప్లై చేసుకొని ఫస్ట్ లేయర్ అయితే ప్లేస్ చేసుకోవాలి. చాక్లెట్ ట్రఫుల్ కేక్స్కి ఎప్పుడు కూడా సిరప్ అనేది ఎక్కువగా యూజ్ అవ్వదండి, చాలా తక్కువ. అంటే జస్ట్ మనకి స్పాంజ్ అనేది ఇంకొంచెం మాయిస్ట్గా ఉండడానికి మాత్రమే లైట్గా షుగర్ సిరప్ అనేది అప్లై చేస్తాము. ప్రీవియస్ వీడియోస్ చూస్తుంటే కనుక షుగర్ సిరప్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఆల్రెడీ చూపించాను. కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే కనుక సింపుల్గా చెప్తాను వినండి. 1:2 రేషియో అంటే 1 కప్పు షుగర్ తీసుకుంటే 2 cups వాటర్ని యాడ్ చేసుకోవాలి. మంచి ఫ్లేవర్స్ కోసం అంటే ఒకవేళ మీరు వెనీలా కేక్ చేస్తే కనుక వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకోవచ్చు. అదే ఒకవేళ మీరు చేసేది చాక్లెట్ బేస్ అయితే కనుక కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు, లేదా చాక్లెట్ ఉంటుంది కదా సిరప్, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంతో ఏంటంటే మనకి టేస్ట్ అనేది ఇంకా మంచిగా ఎన్హాన్స్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు ఈ వీడియోలో చూసినట్టు నా చాక్లెట్ గనాచ్ అనేది చాలా పల్చగా ఉంది. ఎందుకంటే నాకు ఇది లాస్ట్ మినిట్లో వచ్చిన ఆర్డర్ అనమాట, ముందుగా చెప్పలేదు. లేదంటే ముందు రోజే నేను ఈ చాక్లెట్ గనాచ్ అనేది ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిగా సెట్ అయ్యేది. ఇలా ఫస్ట్ లేయర్ మీద చాక్లెట్ గనాచ్ చేసిన తర్వాత చాకో చిప్స్ కూడా యాడ్ చేస్తున్నాను. యాజ్ యూజువల్ ఫస్ట్ లేయర్ ఎట్లయితే చేసామో అదే విధంగా సెకండ్ లేయర్ని కూడా లైట్గా స్పాంజ్ని షుగర్ సిరప్తో మాయిస్ట్ చేసుకొని చాక్లెట్ గనాచ్ని అయితే అప్లై చేసుకొని చాకో చిప్స్ని కూడా యాడ్ చేసుకొని ఆ చాక్లెట్ గనాచ్ని సైడ్ని కూడా క్రమ్ కోట్ చేసుకుంటున్నట్టుగా చేసుకోవాలి. ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి మీ ఇంట్లో ఉన్న తెలిసిన వాళ్ళు ఎవరికైనా సరే బేకింగ్ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. లాస్ట్ వీడియోస్లో కొందరు పెట్టిన కామెంట్స్కి ఇక్కడ రిప్లై ఇస్తున్నాను. మేబీ సేమ్ డౌట్స్ మీకు కూడా ఉండొచ్చు. సో చెప్తున్నాను చూడండి. నేను ఎక్కడి నుంచి ఈ వీడియోస్ చేస్తున్నాను లేదా ఇంకేమేమి సేల్ చేస్తానని చెప్పి అడిగారు. నేను ఉండేది తమిళనాడు సేలం అండి. అండ్ నేను కుకీస్, బ్రౌనీస్ అండ్ చాక్లెట్స్ ఇవి 3 కూడా ఆల్ ఓవర్ ఇండియా సేల్ అయితే చేస్తున్నాను. ఏదైనా ఆర్డర్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ చేసినా నేను రిప్లై ఇస్తాను. స్పాంజ్ ప్రిపరేషన్ అనేది నేను కప్స్లో చెప్పాను. అండ్ ఒక సిస్టర్ అయితే నాకు మెజర్మెంట్స్ అంటే నార్మల్గా స్కేల్లో మనం మెజర్ చేస్తాం కదా, ఆ విధంగా కావాలి అని చెప్పి అడిగారు. తప్పకుండా నెక్స్ట్ వీడియోస్లో అయితే నేను ఏ విధంగా మెజర్ చేసుకొని మనం కేక్ని బేక్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఈ యొక్క అప్డేట్ని కూడా మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోవాలండి. ఈ విధంగా క్రమ్ కోట్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా బోర్డ్ని క్లీన్ చేసుకోవాలి. వన్స్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టారా ఆ బోర్డ్ని క్లీన్ చేయడం చాలా అంటే చాలా కష్టం అవుతుంది. సో ముందే క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్లో 1 నుంచి 2 hours వరకు ఈ కేక్ని సెట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆఫ్టర్ దట్ నేను మళ్ళీ కూడా చాక్లెట్ గనాచ్ని ప్రిపేర్ చేసుకున్నాను. మనకి లేయరింగ్ టైంలో ఏంటంటే పల్చకున్న ప్రాబ్లం ఉండదు, బట్ మనకి కేక్ ఫినిషింగ్ టైంలో మాత్రం ఖచ్చితంగా లైట్గా థిక్నెస్ ఉండాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇందాక గనాచ్కి ఇక్కడ గనాచ్కి రేషియో సేమ్, రేషియో ఏం మార్చలేదు. కానీ
కానీ ఇక్కడ వచ్చేటప్పటికి ఏమైందంటే కాసేపు అంటే ఇక్కడ 1 నుంచి 2 అవర్స్ వరకు నేను ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి మనకి కేక్ గనాచ్ అనేది కొంచెం థిక్ అయింది. ఫస్ట్ ఏంటంటే వెంటనే అంటే ఇంకా అలా మెల్ట్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టి వెంటనే యూస్ చేశాను కాబట్టి కొంచెం పల్చగా ఉంది. లేయర్ టు లేయర్ ఓకే సెట్ అయిపోద్ది, ప్రాబ్లం ఉండదు, మనకి టేస్ట్ అనేది చేంజ్ ఏమి ఉండదు. సో బాగానే ఉంటుంది. కానీ పైన మనకి ఫినిషింగ్ చేసేదానికి అంత పల్చగా ఉంటే బాగోదు, కొంచెం థిక్నెస్ ఉండాలి. సో నేను ఫ్రిడ్జ్లో ఇక్కడ 1 అవర్ 2 అవర్స్ మనం పెట్టుకున్నాం కదా కేక్ని, అదే టైంలో నేను కొంచెం బాగా హైలో పెట్టుకుని గనాచ్ని కూడా లోపల ఫ్రిడ్జ్లో పెట్టుకోగానే ఇలా థిక్గా అయిపోయింది. ఆ విధంగా థిక్గా అయిన గనాచ్ని మనం డైరెక్ట్గా స్పాచులాతో అప్లై చేయలేము. సో పైపింగ్ బ్యాగ్లో వేసుకొని రౌండ్గా మొత్తం కేక్ మొత్తం కూడా అప్లై చేసుకొని స్పాచులాని లైట్గా వెయిట్ చేసుకొని మన ఫినిషింగ్ అనేది ఇచ్చుకోవాలి. విప్పింగ్ క్రీమ్కి ఏంటంటే చల్లగా ఉండాలి, స్పాచులా అవ్వచ్చు, బౌల్ అవ్వచ్చు, ఏదైనా సరే చల్లగా ఉండాలి. మెల్ట్ అవుతే దాని ఫినిషింగ్ బాగోదు. బట్ చాక్లెట్ ట్రఫుల్ విషయానికి ఏంటంటే మనకి యూస్ చేసే అంటే స్పూన్ కావచ్చు, స్పాచులా అవ్వచ్చు, మనకి ఫినిషింగ్ మంచిగా రావాలంటే కొంచెం ఆ స్టీల్ వస్తువుల్ని కొంచెంగా వెయిట్ చేసి దాంతో ఫినిషింగ్ చేసుకోవాలి. ఐ హోప్ నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో అది మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు నేను రిప్లై ఇస్తాను. కేక్ డిజైన్ అనేది చాలా సింపుల్గానే పెట్టేస్తున్నాను, ఎందుకంటే చాక్లెట్ ట్రఫుల్స్కి ఎక్కువగా డిజైన్స్ అంటూ ఏమి ఉండవు. జస్ట్ చాక్లెట్స్ మెల్ట్ చేసి చాక్లెట్స్ పెట్టుకోవచ్చు, లేదా ఫాక్స్ బాల్స్ పెట్టుకోవచ్చు. సో విప్పింగ్ క్రీమ్లో చేసిన అన్ని డిజైన్స్ అనేవి ఈ చాక్లెట్ ట్రఫుల్లో మనం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇలానే ఉంటాయి, సింపుల్గా ఉంటాయి, బట్ టేస్ట్ మాత్రం అదురుతుంది, చాలా బాగుంటుంది. అండ్ కస్టమర్ కూడా నాకు ఎటువంటి కూడా డిజైన్ ఏమీ అడగలేదు. సో నాకు నచ్చినట్టుగా నా దగ్గర ఉన్న అంటే ఆల్రెడీ ప్రీవియస్ ఏ డిజైన్ అయితే చేయలేదో ఆ డిజైన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో కస్టమర్ ఏదైనా పర్టికులర్ డిజైన్ కావాలంటే ఖచ్చితంగా అదే డిజైన్ చేసిస్తాను. ఏదైనా కస్టమర్ నాకు మీరు ఏం చేసినా పర్లేదు అన్నప్పుడు నేను ఎప్పుడూ చేయలేని ఏదైనా కొత్త డిజైన్స్ మాత్రం ట్రై చేస్తూ ఉంటాను. ఇక్కడ బర్త్డే బాయ్ పేరు అఖిల్ మాట. మన దగ్గర సిలికాన్ మోల్డ్స్ ఉంటాయి కదా A to Z, అందులో చాక్లెట్ మెల్ట్ చేసుకొని తీసేసిన తర్వాత పైన లెటర్స్ పైన నేను గోల్డ్ డస్టర్ ఉంటుంది కదా దాంతో డస్ట్ చేసి ఇలా పెట్టుకుంటున్నాను. చాలా మంచి లుక్ అయితే వచ్చింది. కేక్ డిజైన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. రెగ్యులర్ హ్యాపీ బర్త్డే టాపర్స్ కాకుండా ఇలా తీసుకున్నాను, చాలా బాగా సెట్ అయింది అనిపించింది. కేక్ లుక్ అయితే చాలా బాగా నచ్చింది కస్టమర్కి అండ్ నాకు కూడా. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. బై బాయ్.